మచిలీపట్నం జన సైనికులు విడుదలయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవమానపరుస్తూ కట్టిన బ్యానర్ల విషయంలో జరిగిన వివాదంలో జన సైనికుడు కొరియర్ శ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి పలు పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చివరకు పెడన నియోజకవర్గంలో బంటుమల్లి స్టేషన్ తరలించారు. విషయం తెలుసుకున్న జన సైనికులు అక్కడికి అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు విడుదల చేశారు. జన సైనికులు ఆగ్రహిస్తే మచిలీపట్నంలో తట్టుకోలేరని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని జనసేన నేతలు అన్నారు. జన సైనికుల గొంతులు నొక్కగలరేమో కానీ గుండెల్లో ధైర్యాన్ని వైసీపీ ఏం చేయలేదని తెలుసుకోవాలన్నారు. మున్సిపాలిటీ సభ్యులకు కానీ మొత్తం ఒకటే హెచ్చరిస్తున్నాను. జన సైనికుల్ని ఎప్పుడైనా సరే నోరు నొక్కాలి అని మీకు అనిపిస్తే, పేక నొక్కాలనిపిస్తే మీరు పేక నొక్కగలరేమో కానీ గుండెల్లో మనసులో ఉన్న భావాలను ఎవరు ఏమీ చేయలేరు. ముఖ్యంగా మా జన సైనికులు నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్ అక్కడే పడిగాపులు కాసి మాకు వెన్నుండి మా వెనకుండి సపోర్ట్ చేసిన మొత్తం అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా వీర మహిళలకు కానీ, మా కొట్ట వెంకటరావు గారికి కానీ, మా మధ్య వెంకటేశ్వరరావు గారికి కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఒకటే చెప్తున్నా, ఏది మీరు మమ్మల్ని రెచ్చగొట్టాలన్న దారిలో మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఊరినే రెచ్చగొట్టొద్దాం అనుకుంటున్నారేమో. రెచ్చగొడితే రెచ్చిపోవటానికి జన సైనికులు అమాయకులు కాదు. వాళ్ళు ఫ్లెక్సీ కట్టి వాళ్ళు బొమ్మలు వేసి మేమేదో బుధాన్ని మోస్తున్నట్టుగా వాళ్ళ పల్లకీలు ఇళ్ళ పల్లకీలు మోస్తున్నామని కాటన్స్ ఇచ్చి రెచ్చగొట్టి ఇవాళ మేము మా వాళ్ళు ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ సించేసి పెద్ద గొడవ చేసి వాళ్ళనేం అనకుండా కొరియర్ శ్రీను గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అంటే రెచ్చగొట్టే కార్యక్రమం కాదు ఇది. మేము ఒకటే ఎలక్షన్ టైంలో మీరు ఎన్ని చేసినా సరే మేము ఓపికగా ఉంటున్నాం, ఓర్పుగా ఉంటున్నామని సహనాన్ని పరీక్షించమండి. అత్యంత దురదృష్టకరమైన సంఘటనలో ఈ రోజున మన జనసేన యువ నాయకుడు కొరియర్ శ్రీను గారిని అక్రమ పద్ధతుల్లో అన్యాయంగా చట్టవిరుద్ధంగా అక్రమ కేసు బనాయించి అక్రమంగా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫైనల్గా రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఈ ఉదంతం ఉందో ఈ ఉదంతాన్ని కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.